నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఒక దేశానికి నాయకులుగా ఎలాంటి వాళ్ళు ఉండాలి? కనీసం ప్రజలకు మంచి చేసే నేపథ్యం ఉన్నవాళ్ళు ఉండాలి. కానీ పాకిస్తాన్ రాజకీయాలు ప్రపంచంలోకెల్లా అత్యంత దరిద్రంగా దిగజారిపోయాయి అనడానికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బయటపడింది. ఏకంగా పసిపిల్లలపై అత్యాచారాలు చేసిన ఒక కామాంధుడు, విమెన్ ట్రాఫికింగ్ చేసిన ఒక కరుడుగట్టిన నేరస్తుడు బ్రిటన్ నుంచి పారిపోయి వచ్చి ఇప్పుడు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో జరిగిన ఎన్నికల్లో బ్రహ్మాండంగా గెలిచి కూర్చున్నాడు. మరీ దారుణమైన విషయం ఏంటంటే, ఈ రేపిస్ట్ కు టికెట్ ఇచ్చి సపోర్ట్ చేసి గెలిపించింది మరెవరో కాదు, సాక్షాత్తు ప్రస్తుత పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కు చెందిన అధికారిక పార్టీనే. అతని పేరు రుఖ్సార్ అహ్మద్. వీడి వయసు 62 ఏళ్లు. ఆరోగ్య కారణాలు చెప్పి బ్రిటన్ పోలీసుల కళ్ళు కప్పి పాకిస్తాన్ వచ్చిన ఇతను ఏకంగా ఒక నాయకుడిలా ఎలా ఎదిగాడు? 1990ల కాలంలో యూకేలో వీడు చేసిన ఆ నీచమైన పనులు ఏంటి ఇప్పుడు చూద్దాం. అసలు ఈ రుఖ్సార్ అహ్మద్ ఎవరు? వీడి గతం ఏంటి? ముందుగా తెలుసుకుందాం. యూకేలోని మాంచెస్టర్ ప్రాంతంలో పాకిస్తానీ కమ్యూనిటీలో ఇతను ఒక పెద్ద లీడర్ లాగా చలామణి అయ్యేవాడు. కానీ వాడి ముసుగు వెనుక ఒక భయంకరమైన రాక్షసుడు ఉన్నాడు. 1990ల కాలంలో మాంచెస్టర్లోని రుషోల్మోల్ ప్రాంతంలో అమాయకులైన చిన్నారులను టార్గెట్ చేసి వారిపై సామూహిక అత్యాచారాలకు పాల్పడినట్లు, వారిని అక్రమ రవాణా చేసినట్లు ఇతనిపై భయంకరమైన ఆరోపణలు ఉన్నాయి. ఇద్దరు మహిళలు ఎంతో ధైర్యం చేసి తాము మైనర్లుగా ఉన్నప్పుడు రుఖ్సార్ అహ్మద్ తమపై అత్యాచారం చేశాడని, తమను లైంగికంగా వాడుకొని అక్రమ రవాణాకు పాల్పడ్డారని ఇటీవల పోలీసులకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన యూకే పోలీసులు పక్కా ప్లాన్తో 2024 జూలై 18న మాంచెస్టర్ విమానాశ్రయంలో ఈ 62 ఏళ్ల రుఖ్సార్ అహ్మద్ ను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఆ తర్వాత కొన్ని షరతులతో వాడికి బెయిల్ మంజూరైంది. బెయిల్ పై బయటకు వచ్చిన తరువాత జూలై నెలలో పోలీసుల విచారణకు హాజరు కావాలని యూకే పోలీసులు అతనికి గట్టి ఆదేశాలు జారీ చేశారు. కానీ వాడు పోలీసుల ముందు హాజరు కాలేదు. తన ఆరోగ్యం బాగోలేదని, తనకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నాయని లాయర్ల ద్వారా అబద్ధాలు చెప్పించి విచారణ నుంచి తప్పించుకున్నాడు. సరిగ్గా ఇక్కడే ప్రపంచాన్ని నివ్వెరపరిచే ఒక బిగ్ ట్విస్ట్ జరిగింది. ఆరోగ్యం క్షీణించింది, బెడ్ మీద ఉన్నాడు అని యూకే పోలీసులను నమ్మించిన ఈ కామాంధుడు తీరా చూస్తే పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని మీర్పూర్ ప్రాంతంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో ఎంతో ఉత్సాహంగా ప్రచారం చేస్తూ కనిపించాడు. మెడలో పూలమాలలు వేసుకుని ప్రజలకు అభివాదం చేస్తూ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పార్టీ తరఫున నిలబడి ఏకంగా ఆ ఎన్నికల్లో విజయం కూడా సాధించాడు. ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్ కు పాకిస్తాన్ అధికార పార్టీ ఏకంగా అండదండలు ఇచ్చి చట్టసభలకు పంపించడం చూసి ఇప్పుడు ఇంగ్లాండ్ అధికారులకే మైండ్ బ్లాక్ అయింది. పాకిస్తాన్ రాజకీయ నాయకుడిగా రుఖ్సార్ అహ్మద్ ఎన్నికల్లో గెలిచినా వాడు చేసిన పాపాలు వాడిని అంత ఈజీగా వదిలిపెట్టవు. పిఓకేలో వీడు ఎన్నికల ప్రచారం చేసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో యూకే పోలీసులు తీవ్రంగా స్పందించారు. వచ్చే 6 వారాల్లోగా వాడు ఖచ్చితంగా యూకేకి తిరిగి వచ్చి పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలని డెడ్ లైన్ విధించారు. ఒకవేళ 6 వారాల్లో వీడు కనుక యూకేలో అడుగు పెట్టకపోతే తక్షణమే అతనిపై అంతర్జాతీయ అరెస్ట్ వారెంట్ జారీ చేస్తారు. ఆ తర్వాత అధికారికంగా అప్పగింత ప్రక్రియలను ప్రారంభిస్తారు. అంటే పాకిస్తాన్ ప్రభుత్వం ఆ నేరస్తుడిని పట్టుకొని నేరుగా ఇంగ్లాండ్కు అప్పగించాల్సి ఉంటుంది. ఒకవేళ తమ పార్టీ నాయకుడే కదా అని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వాడిని కాపాడే ప్రయత్నం చేస్తే అప్పుడు పాకిస్తాన్ అంతర్జాతీయంగా తీవ్రమైన ఆంక్షలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ కేసు కేవలం ఒక రుఖ్సార్ అహ్మద్కే పరిమితం కాలేదు. దీని వెనుక బ్రిటన్ను కుదిపేసిన గ్రూమింగ్ గ్యాంగ్స్ అనే ఒక అతిపెద్ద చీకటి సామ్రాజ్యం ఉంది. గత కొన్ని దశాబ్దాలుగా ఇంగ్లాండ్లోని పాకిస్తాన్ మూలాలున్న కొన్ని గ్యాంగులు స్థానికంగా ఉండే మైనర్ బ్రిటిష్ బాలికలను టార్గెట్ చేసి వారికి మత్తుమందు ఇచ్చి వారిపై దారుణాలకు పాల్పడేవారు. అనంతరం వారిని అమ్ముకోవడం ఒక పెద్ద బిజినెస్ లాగా నడిపాయి. దీనిపై 2014లో ప్రొఫెసర్ అలెక్సిస్ జే నేతృత్వంలో ఒక సంచలన రిపోర్ట్ బయటకు వచ్చింది. దాని ప్రకారం కేవలం ఇంగ్లాండ్లోని రోదర్హామ్ అనే ఒక్క ప్రాంతంలోనే 1997 నుంచి 2013 మధ్య కాలంలో ఏకంగా 1400 మందికి పైగా చిన్నపిల్లలు ఈ పాకిస్తానీ గ్యాంగుల చేతిలో ఘోరమైన దోపిడీకి గురయ్యాయని వెల్లడైంది. ఇలాంటి దారుణాలకు పాల్పడిన వాళ్లు బ్రిటన్లో దొరికితే పాకిస్తాన్కు పారిపోయి రావడం, ఇక్కడ రాజకీయాల్లో చేరి నాయకులుగా మంత్రులుగా చలామణి అవ్వడం అనేది ఇస్లామాబాద్కు ఒక
అలవాటుగా మారిపోయిందని అంతర్జాతీయ నివేదికలు కుండబద్దలు కొడుతున్నాయి. ఉగ్రవాదులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న పాకిస్తాన్ ఇప్పుడు ఏకంగా చిన్నారులను రేప్ చేసిన వాళ్లను కూడా చట్టసభలకు పంపిస్తూ తన పరువును తనే తీసుకుంటోంది. మరి యూకే పోలీసులు విధించిన 6 వారాల డెడ్ లైన్ లోగా పాకిస్తాన్ ప్రభుత్వం ఈ కామాంధుడిని అప్పగిస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే.